సభకు రాకుంటే పదవి ఎందుకు? ఏడాదిలో 30 రోజులు అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా? పార్టీ ఎమ్మెల్యేలంతా సెషన్కు హాజరు కావాల్సిందే. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ క్లాస్. ఇక్కడ చూడండి, ఇక సభకు రాకుంటే పదవి ఎందుకు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. క్లాస్ బిక్తుండు. అంత ఏముంటుందా? అంత పని ఏముంటుంది మీకు? ఏడాదిలో మీరు సభకు రాని రోజుల పని ఏముంటుంది? అంత బిజీగా మీరు ఏముంటారు, ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి కూడా మరి మీరు గెలిచిరు కదండి ఎమ్మెల్యేలు. మీరు గెలిచిన తర్వాత అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి రావాలి, కానీ మీరు అసెంబ్లీకి రాకుండా ఇక మీరు పర్సనల్ పనులు అయిందండి మీది. అసెంబ్లీకి డుమా కొట్టడం ఏంది? సో ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలండి. ఇక్కడ ఒకటి కేసీఆర్ని ఉద్దేశించి, మరొకటి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది రాలేదు, దాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడే కనిపిస్తూ ఉంది. ఇక ఏమంటాడు, కొంతమంది అయితే అసెంబ్లీకి వస్తారు, సంతకం హాజరైనట్టు సంతకం పెడతారు, వెళ్ళిపోతారు అని చెప్పి కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడాడు. కేసీఆర్ పేరెత్తలే కానీ స్పష్టంగా ఆయన ఉద్దేశించి మాట్లాడినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గట్టిగా క్లాస్ బీకినట్టుగా మీరు అందరు రావాలి, బరాబరి అందరు అసెంబ్లీకి రావాలి. మీరు అసలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారంటే మీ ప్రజలు ఎంతో అదృష్టం ఉంటేనే మీరు ఎమ్మెల్యే అవుతారు. మీకు అవకాశం వస్తుంది. అసెంబ్లీలో మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏ సమస్యలు చెప్తారు, ఏం మాట్లాడతారు అనేది ప్రజలంతా ఎదురు చూస్తారు. కాబట్టి మీరందరూ రావాలి, బరాబరి మాట్లాడాలి. ఆ ప్రతిపక్షంలో ఏమైనా క్వశ్చన్స్ చేస్తే ఎవరికి ఎంత ఐడియా ఉంటే, ఎంత అవగాహన ఉంటే మీరు లేవాలి, లేచి వాళ్ళకి కౌంటర్ వేయాలని చెప్పి చెప్పడం కూడా చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్, పక్కన సీఎం, డిప్యూటీ సీఎం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమారు, మంత్రులు. సో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన చిత్రం ఇది. మళ్ళీ బీఫామ్ ఇచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ పక్కాగా చూస్తానని వార్నింగ్. నేను ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాను, మంత్రులకు కూడా ఇవ్వాలి. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఇతరుల సెంటిమెంట్లను దెబ్బతీయొద్దు, మీడియాతో చిట్చాట్లు చేయొద్దు. గత బీఆర్ఎస్ హయాంలో సిఎల్పి నేతలకు మైక్ ఇవ్వలేదు, ప్రతిపక్షాల విమర్శలకు ఎమ్మెల్యేలు గట్టిగా జవాబు ఇవ్వాలని సూచన అంటూ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఇక అన్నీ చెక్ చేస్తా అని చెప్పి చెప్తుండు. అన్నీ చెక్ చేస్తా, అన్నీ మాట్లాడతా నేను. సో మీరు ఇట్లనే వ్యవహరిస్తే మాత్రం మళ్ళీ మీకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తా, మళ్ళీ మీకు టికెట్ ఇవ్వాలనా వద్దా, మళ్ళీ బీఫామ్ ఇవ్వాలనా వద్దా అనేది పార్టీ మొత్తం లెక్కలు రాసుకుంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు ఏందని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఎవరు కూడా మీడియా ముందర ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. అందరూ పార్టీ లైన్లోనే మాట్లాడాలి, అందరూ ప్రభుత్వ లైన్లోనే మాట్లాడాలి. వేరే విధంగా మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి కూడా క్లాస్ విన్నట్టు చూస్తూ ఉన్నాం. సో నేను ఒక్కనే నష్టపోను, మీరు నా వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఒక్కరు నష్టపోను, నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ, రేపు అధికారంలోకి మనమే రాము అని చెప్పి ఆయన చెప్పినట్టు చూస్తూ ఉన్నాం. సో కొంతమంది అడిగిరు అనమాట, ఇక నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినామని చెప్పి హామీ నెరవేర్చలేదు అని చెప్పి, సో కొంతమందికి పదవులు ఇస్తామని చెప్పి చెప్పి చాలామంది అడగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అవన్నిటి కూడా ప్రతిపక్షాల విమర్శలన్నీ కూడా మనం చెక్ పెట్టాలి, అన్నీ మాట్లాడాలని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సో ఏమంటుండు, అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్న పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. ఏడాదికి 30 రోజులు నడిచే సభకు రానోళ్ళు ఆ పదవికి ఏం న్యాయం చేస్తారు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కావాలనేది చాలా మంది జీవితాశయం. దశాబ్దాల పాటు కష్టపడితే కానీ ఈ పదవి రాలేదు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారని, పరిష్కరిస్తారని లక్షల మంది ఆశగా చూస్తుంటారు. మరి అలాంటి కీలక పదవిలో ఉంటూ సభలో కూర్చోకపోతే ఎమ్మెల్యే కావడం ఎందుకు అని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం శాసన మండలిలో కాన్ఫరెన్స్ హాల్లో సీఎం అధ్యక్షతన సిఎల్పి సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారంటూ మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక మీరు ఎమ్మెల్యే కావడం అంటేనే ఒక పెద్ద అదృష్టం, అదొక జీవిత ఆశయం. చాలామంది వాస్తవం కూడా ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. చాలామంది కూడా ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడ పబ్లిక్ ఫేస్ అయి ఉండాలి, పబ్లిక్ సేవ చేసే తత్వం ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ కష్టం వచ్చినా మా నాయకుడు ఉన్నాడు, మమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పి ప్రజలకు భరోసా ఉంటేనే ఆడ ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. ఇక కొంతమంది అనుకుంటారు ఏముంది డబ్బులు వంచితే అయిపోతుంది, ఓటుకు 5,000 10,000 ఇస్తే మేము గెలిచిపోతామని చెప్పి అంటారు. అట్లా అనుకుంటే మరి అందరూ వంచుతారు కదండి, మరి ఒక్కరెందుకు గెలుస్తారు? కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, మరి ఏదో ఒక అన్ని పార్టీలు డబ్బులు వంచుతాయి, కానీ ఒక్కరే కదా గెలిచేది. సో డబ్బు ఒకటే కాదు, నువ్వు వ్యక్తిని చూస్తారు. ఫస్ట్ ప్రజలు వ్యక్తిని చూస్తాడు. ఎలాంటి వ్యక్తి, ఈయన కబ్జాలు చేస్తాడా, దందాలు చేస్తాడా, ఈయన అలవాట్లు ఏంది, ఈయన ప్రజలకు సేవ చేస్తాడా చేయడా, ప్రజలకు అందుబాటులో ఉండడా అనే అన్ని అంశాలు కూడా ప్రజలందరూ కూడా ఆ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆయనకు ఓటేసి గెలిపించడం జరుగుతూ ఉంది. సో ఇది జరిగేది.